హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు బంగారు కలలు. రచన ఎద్దరంపుడి సులోచనారాణి గారు. బంగారు కలలు 15వ భాగం. రాజారావు గారు నోట్లో సిగార్తో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఇంతలో హాలులో ఉన్న ఫోన్ గణగణ మోగింది. ఆయన క్షణంసేపు దానివైపు విసుగ్గా చూసి లేచి వచ్చి రిసీవర్ తీశారు. హలో, నమస్కారమండి, నేను రవిని మాట్లాడుతున్నాను, అవతల నుంచి వినిపించింది. ఆ కంఠం వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏమిటి? గద్దించినట్టుగా అడిగారు. ఆ అడగటంలో క్రింది ఉద్యోగితో మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనించాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్. మా అమ్మాయి ముందుకు వచ్చి నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరు ఎత్తావో ఐ విల్ షూట్ యూ, గద్దించినట్టుగా అడిగి కానీ ఆయన ఫోన్ పెట్టేశారు. ఏదో పని మీద అటు వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరితోనో షూట్ చేస్తాననటం విని ఆశ్చర్యంగా ఎవరు డాడీ అంది. ఎవరా? ఇంకెవరు? వాడే రవి. డాడీ. జ్యోతి కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఆదుర్దాగా అడిగింది. ఏమంటాడు? ఏదో చెప్పాలిట. మనం వింటే 1,00,000 చెప్పేలా ఉన్నాడు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, మళ్ళీ ఫోన్ చేయవద్దని చెప్పాను. జ్యోతి, నీకు కూడా చెప్తున్నాను. రవి విషయంలో నేను కూడా పొరబడ్డాను. గాజు ముక్కని వజ్రమని భ్రమసి అది నీకు నగగా శోభిస్తుందనుకున్నాను. నా పొరపాటు తెలిసింది. నిన్ను కూడా తెలుసుకోమంటున్నాను డాడీ. ఒకప్పుడు అతను అసలు స్వరూపం తెలుసుకోలేక స్నేహితుడి కొడుకు అనే మమకారంతో ఎంతో అభిమానించాను. నిన్నిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి నా ఆస్తికి యజమానిని చేద్దామని ఉబలాటపడ్డాను. అతనితో నాకు కన్న కొడుకు లేడనే కొరత తీరిపోతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తెలవాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ. లేదమ్మా, లేదు. అతని విషయం చాలా కుంభకోణంగా ఉంది. తెలిసిన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట. చిదంబరం మీద చేయి చేసుకున్నాడట. వేణు రవి మీద దావా వేశాడు. సొంత తమ్ముడు అతనితో ఏ లోపము లేందే అన్యాయంగా కోర్టుకి ఎందుకు ఎక్కిస్తాడమ్మా? ఇది ఇంతటితో తేలుతుందా? రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని అసలు భర్త వచ్చి అతని బండారం అంతా బయట పెడుతున్నాడు. చిచి, తలుచుకుంటేనే సిగ్గుచేటు. మనకి తెలిసిన వాళ్ళని ఎవరన్నా చెప్పుకున్న అప్రతిష్ట. ఇదంతా ఆ పురుషోత్తం ఎలా సహిస్తున్నాడో గాని నేనైతే నరికి ముక్కలు చేసి ఉండేవాడిని. జ్యోతి నిట్టూర్పు ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పై వ్యాఖ్యలు, నటనలు, మొహమాటాలు తెలియవు. రవి పట్ల ఆయన మనసు విరిగిపోతే ఇక ఆ భగవంతుడు చెప్పినా వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెలలు విరజిమ్ముతుందనుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారుమబ్బులు ముంచుకు వచ్చాయేమిటి? రవి మాటలు, అతని స్పర్శ గుర్తుకు వస్తేనే ఇలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో. ఏమీ లేకపోతే అప్పుడు పెళ్లికి ఎందుకు గడువు పెట్టినట్టు? ఈ లోపం ఏదో రకంగా ఆ అమ్మాయిని వదిలించుకోవచ్చు అనుకున్నాడా? ఏమో. ఆ భయంకర సత్యాలేమిటో, అవి ఎంతవరకు నిజమో ఒక్కసారి స్పష్టంగా రూఢీగా తెలిసిపోతే ఎంత బాగుండును. దిండు మీద తలానించుకున్న జ్యోతి ఒక్కసారి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొరుక్కోసాగారు. ఒకళ్ళిద్దరు పట్టలేక రవి ముఖాన్ని మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని అడిగేశారు కూడా. రవి వేణుకేం తెలియదని, మామగారి చేతిలో కీలుబొమ్మ అయ్యాడని చెప్పాడు. విన్నవాళ్ళు అతని మాటలు మాత్రం నమ్మలేదు. పైకి మాత్రం ఓహో అలాగా అని రవి వెడుతుంటే వెనక నుంచి ఎగాదిగా చూసేవాళ్ళు. ఒక పక్క వేణుతో దావా, మరో పక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బు వాయిదాలు తీర్చాల్సిన మొత్తం బకాయి పడటం, ఇంకో పక్క రాజారావు గారితో సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం రవికి పిచ్చెక్కించేట్టుగా ఉంది. అతనిలో చెలరేగుతున్న ఈ దావానలం తాలూకు తెగలు దహించి వేస్తున్నా పైకి మాత్రం నిండుకుండలా గాంభీర్యం చెక్కు చెదరకుండా పనులు నెరవేరుస్తున్నాడు. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతుంది. వేణు బోనులో నిలబడున్నాడు. వాది తరఫు న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయడానికి గల ముఖ్య కారణం ఏమిటో చెప్తారా? దారి తప్పి దుర్వ్యసనాలకు లోనైతే వాడికి బుద్ధి చెప్పటం నా ముఖ్యోద్దేశం. దుర్వ్యసనాలంటే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని
ఒక బిడ్డని కని ఆ బిడ్డను కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లికి బిడ్డకి పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరు అతన్ని వారించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలా చెప్పి చూశాను. నా మాట వినలేదు. పైనుంచి నా మీద చేయి చేసుకొని ఇంట్లోంచి మెడపట్టి గెంటాడు. వాడిని ఇక బాగు చేయలేనని భయపడిన నేను నా భవిష్యత్తు, నా క్షేమం దృష్టిలో పెట్టుకొని ఇలా కోర్టుకెక్కాల్సి వచ్చింది. వేణు ముఖం చూస్తే గత్యంతరం లేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరఫు అడ్వకేట్ తను అడగటం పూర్తయినట్టు కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయసు మళ్ళిన వ్యక్తి. ఆయన వేణు నిలబడిన బోను దగ్గరికి వచ్చి అతన్ని ఒకసారి రెప్పవాల్చకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదోలా అయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ అమ్మక ముందు మీ అప్పులన్నీ పొలం అమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బు తీసుకురావడం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్ పెట్టుబడిగా పెట్టారంటారు మీరు, అంతేనా? అంతే ఏమిటి, అది నిజం. ఫ్యాక్టరీ బాగా సాగుతోంది కదూ? భగవంతుని దయ వల్ల బాగానే సాగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారని మీ మామగారేగా? అవును, ఆయన కూతురిని నేను చేసుకున్నాను. మీరు బాగా ఖర్చు పెట్టే మనిషి అని విన్నాను. అబెబ్బే, అదేం లేదండి. బుకాయించకండి. క్రిందటి ఆదివారం మీరు గండిపేటలో స్నేహితులకు ఇచ్చిన పార్టీకి 500-600కు తక్కువ ఖర్చయి ఉండదు. అబద్ధం అంటారా? అది వేణు నీళ్లు నమిలాడు. అది నా పుట్టినరోజండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేయండి. మీరు డబ్బు అవసరమైనప్పుడు ఏం చేసేవారు? మీ అన్నగారిని అడిగేవారా? మా మామయ్యే ఇచ్చేవాడు. మీరు దానికి రసీదు లాంటిది ఇచ్చేవారా? ఇచ్చేవాడిని. ఇవ్వకుండా ఎప్పుడూ తీసుకునేవారు కాదా? మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చి అబద్ధం. వేణు ఆవేశంగా అరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇదివరకు లంచం తీసుకోగా 1-2 చోట్ల ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే. కానీ మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం ఆయన కాజేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోనులో నుంచి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతిలో రహస్యంగా 100 రూపాయల కాగితం పెట్టాడు. శేషగిరి, ఈ కేసంతా నీ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంది. ఎలా చెబుతావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లని బోల్తాలు కొట్టించి కేసు మీ చేత గెలిపించే పూచి నాది. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి. నాకు ఆస్తిలో వాటా ఇస్తానన్న మాట నిజమేగా? భగవంతుడి సాక్షిగా. ఇంతలో బంట్రోతు పిలవటం వినిపించింది. బొంగరాల శేషగిరి గారు, బొంగరాల శేషగిరి గారు. నేనే వస్తున్నా. అబ్బా, పేరంతా పిలిచి కూని చేశావు కదయ్యా. చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోనులో ఎక్కి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్ళంతా కళ్ళు చెవులు చేసుకొని కూర్చున్నాడు. శేషగిరి దగ్గరికి వాది తరఫు అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, మీకు పెళ్ళయిందా? అయిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల వంచుకున్నాడు. చెప్పండి, ఆవిడ ఇప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి బేలగా చూశాడు. ఏం చెప్పమంటారు? ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. ఏడవకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్షమించండి. శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుపు తప్ప నాకు మిగిలిందేమిటండి? ఏ మగాడైనా నా భార్య లేచిపోయింది అని ఏడుస్తూ కాకుండా నవ్వుతూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికి? ఎక్కడితో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉందండి. ఏమిటది? చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరి కాపురం హాయిగా సుఖంగా సాగిపోతుంది. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మా ఇల్లు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సణుగుతూ ఉండేదండి. నేనేదో నచ్చ చెప్పుకునేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఈ రవి వచ్చిపోతూ ఉండేవాడు. నాకు సహజంగా బంధుప్రీతి ఎక్కువ. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేసేవాడిని. ఏమో, సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మేనే తప్ప ఇలా నా వెనుక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా 1-2 సార్లు రవి వచ్చి వెళ్ళినట్టుగా నా భార్య చెప్పింది. నాకు అసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువయ్యాయి. వాళ్ళిద్దరి చూపులు, ద్వంద్వార్థపు మాటలు నాకెలాగో అనిపించసాగాయి. కానీ మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్ష్యతో నేను అలా అపోహపడుతున్నానేమో అని మందలించుకున్నాను. ఒకసారి ఆ ఇద్దరినీ ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చాడు.
నేను ఊరు వెళుతున్నానని బయలుదేరాను. కావాలనే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. శేషగిరి ఆగిపోయాడు. అతను చెప్పే తీరు వినేవాళ్ళకి చాలా కుతూహలం రేకెత్తిస్తుంది. తిరిగి వచ్చేసరికి ఏమైంది? లాయర్ అడిగాడు. శేషగిరి తలదించుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైపోయింది. చెప్పలేక చెబుతున్నట్టుగా వివరించసాగాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరూ చాలా సన్నిహితంగా ఈ ప్రపంచమే మర్చిపోయినట్లుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతుంది. ఈ వివరాలు చాలు. అలా ఇద్దరూ అతి సన్నిహితంగా ఉండటం చూసిన వెంటనే మీరేం చేశారు? ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని ఆ క్షణంలో గొంతు పిసుకో, గోడకేసి తలలు బద్దలు కొట్టో చంపుదామన్నంత ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక వెళ్ళి రవి జుట్టు పట్టి మంచం మీద నుంచి యువతలికి లాగాను. నేను చేయి ఎత్తి ఒక దెబ్బ వేశానో లేదో అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నేను నువ్వు ఎవరో ఒకరు బతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో వెనుక నుంచి నా తల మీద పెటల్న దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. గింగిరాలు తిరుగుతూ వెనుకకు తిరిగాను. ఎదురుగా సరోజ పచ్చడి పండతో నిలబడింది. రక్తం నా ముఖం మీద కారుతుంది. నా కళ్ళు తిరిగిపోయినాయి. నేను సరోజ కాళ్ళ దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఎక్కడైనా చూశారా? సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదు. రవిని వెళ్ళి అడిగితే సరోజని నువ్వే ఏదో చేశావని పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. తర్వాత నాకు విరక్తి పుట్టిపోయింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కసాయివాడిలా తెచ్చుకుని బలవంతంగా కాపురం చేయాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాను. అప్పటి నుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ బాధ భరించలేక తాగుడికి అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికీ ఒక మగబిడ్డ పుట్టిందని రవి రహస్యంగా పెంచుతున్నాడని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది. కానీ ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే డబ్బు కానీ అండగాని నాకు లేవు. నేను పేదవాడిని. అందుకని ఈ మంటలు గుండెల్లోనే దాచుకున్నాను. శేషగిరి చెప్పటం పూర్తయ్యేసరికి వినేవాళ్లు కూడా నిట్టూర్పు విడిచారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాది తరఫు న్యాయవాది జడ్జి గారితో అని వెళ్ళి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిచాటలా అయింది. శేషగిరి బోనులో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరఫు న్యాయవాది లేచి కళ్ళజోడు సరిచేసుకుంటూ బోను దగ్గరికి వచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా నకసిక పర్యంతం చూశాడు. కానీ శేషగిరి ఆ చూపులకి కించిత్తు కూడా భయపడకుండా నిటారుగా నిలుచున్నాడు. ఆయన మెల్లగా మృదుగంభీరంగా అడగటం ప్రారంభించాడు. గిరిగారు, మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి. తర్వాత పెద్దలు పెళ్లి చేశారు. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుందన్నమాటేగా. బుద్ధి గడ్డి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెళతానని తిరిగి వచ్చిన రాత్రి రవి సరోజ మిమ్మల్ని కొట్టారని మీరు చెబుతున్నారు కదా. మరి మీరు పోలీస్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషి అని అందరూ తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం. మీరే మీ భార్యని హింసించేవారని, ఆమెను సరిగ్గా చూడక కొట్టి తిట్టి వెళ్లారని, అప్పటికే ఆమె గర్భవతి అని రుజువులున్నాయి. ప్లీడర్ గారి కంఠం కంగుమంది. కానీ శేషగిరి రవంత కూడా బెదరలేదు. ఈ రోజుల్లో రుజువులకేమండి? కడుపు కక్కుర్తిగల ఎవరైనా 10 రూపాయలు పడేసే చిలకల్లా చూసినట్టే మాటలు వల్లిస్తారు. తేలిగ్గా తీసిపారేశాడు. బుకాయించకు. రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు. ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామ, ఇదేం మాటండి? న్యాయం చేకూర్చవలసిన పెద్దవాళ్ళు మీరే ఇట్లా అన్యాయం న్యాయంగా, అబద్ధం నిజంగా మార్చేస్తే ఇక మాలాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ నా బిడ్డ అయితే సరోజిని చంపి అయినా నా బిడ్డని నా దగ్గరికి తెచ్చుకునేవాడిని. అయినా అసలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్వుతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో అందరూ గొల్లున నవ్వారు. జ్యోతి సోఫాలో కూర్చొని పుస్తకం చదువుకుంటుంది. సింహాచలం వచ్చి, అమ్మాయి గారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి అన్నాడు. రమ్మను లోపలికి అంది పుస్తకం పక్కన పెడుతూ. కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగుపెట్టిన సరోజిని చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే మీరా, రండి రండి, కూర్చోండి అంటూ ఆహ్వానించింది. నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలేవారే, మీరు తెలియకపోవడం ఏమిటి? హోటల్ బ్లూ స్టార్లో మీ డాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే. కానీ నా అసలు పేరు సరోజ. అలాగా,
చెప్పండి, ఏం పని మీద వచ్చారు? డాడీని పిలవనా? జ్యోతి లేవబోయింది. వద్దు వద్దు, కూర్చోండి. నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతుందల్లా ఆగింది. అవును, మీరు ఏమీ అనుకోనుంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. రవితో వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతను ఒక అమ్మాయికి అండగా నిలబడటమే అయితే ఆ నిర్భాగ్యురాలిని నేనే అని చెప్పుకోవడానికి వచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు? ఆ సరోజవి నువ్వా? జ్యోతి నమ్మలేనట్టు చూస్తూ చటుక్కున లేచి నిలబడింది. సరోజ కూడా లేచింది. జ్యోతి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అర్థిస్తున్నట్టుగా అంది. జీవితంలో అడుగడుగునా ఎదురు దెబ్బలు తిని చావలేక బ్రతుకుతున్న నాకు, నా దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన నా పాపకి చేయూత ఇవ్వటం మీకు నచ్చకపోతే. జ్యోతి చప్పున చెయ్యి విదిరించేసుకుంది కంపరంగా చూస్తూ. ఏమిటి, మీకు ఒక బిడ్డ కూడానా? చిచి, ఏ ముఖం పెట్టుకొని నాతో చెప్పడానికి వచ్చావు? అంది. ఆవేశపడకు జ్యోతి. రవికి నాకు మధ్యనున్న సంబంధం అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెబుతాను, దయుంచి విను. ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది. ఈ మాటలు చెప్పి రమ్మని రవే పంపాడా నిన్ను? జ్యోతి ఆవేశంతో ఈర్ష్యతో కస్సుమంటూ తీక్షణంగా అడిగింది. సరోజ కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. తమాయించుకుంటూ అంది. నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం గలదానివి. రవిని నువ్వు నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో నువ్వు ఈపాటికే గ్రహించి ఉండాలి. జ్యోతి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధలు రావటం నేను భరించలేకుండా ఉన్నాను. అతను నా విషయం పట్టించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నా బిడ్డను తీసుకొని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతన్ని మాత్రం అపార్థం చేసుకోకు జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో. కాస్త కోపం నిగ్రహించుకొని నేను చెప్పేది విను. ఏమిటి నువ్వు చెప్పేది? సింహగర్జనలా వెనుక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడకు వచ్చిన రాజారావు గారు సరోజని చూడగానే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సరోజ ఆయన వైపు తిరిగింది. ఆశగా చూస్తూ బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకు వచ్చావిక్కడికి? ఎవరిని అడిగి ఇంట్లో కాలు పెట్టావు? డాడీ, ఆయన తీవ్రధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలా సరోజ దగ్గరికి వస్తూ, నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాచి కబుర్లు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబొల్లి ఏడుపులకి కరిగిపోయే అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు. సరోజ ధైర్యం శక్తి కూడా తీసుకుంటూ అంది. షటప్. రవి నిన్ను ఉంచుకున్న మాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ కాన్వెంట్లో పెరుగుతున్న మాట అబద్ధమా? ఏది అబద్ధం? నీ నాటకం నా దగ్గర సాగదు. గేట్అవుట్. సింహాచలం, ఆయన అరిచారు. క్షమించండి, మీకు అంత శ్రమ వద్దు. సరోజ కళ్ళనీళ్లు నిగ్రహించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏమిటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది? అంది జ్యోతి. నీకేం తెలుసమ్మా? ఇలాంటి బజారు రకాలని ఇంటికి రానిస్తే మన బరువు కూడా వీధికెక్కుతుంది. సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో కథ అల్లి నీకు చెప్పి ఉండేది అన్నారాయన తీవ్రంగా.